నగరంలో మళ్లీ హైడ్రా కూల్చివేతలు మొదలయ్యాయి. కూకట్పల్లి నల్ల చెరువులోని ఆక్రమణలను హైడ్రా సిబ్బంది కూల్చివేస్తున్నారు. అధికారులతో పాటు జేసీబీలు అక్కడికి చేరుకున్నాయి. నల్ల చెరువు మొత్తం విస్తీర్ణం 27 ఎకరాలు ఉంది. ఇందులో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో 7 ఎకరాలు ఆక్రమణకు గురైంది. బఫర్ జోన్లోని 4 ఎకరాల్లో 50కి పైగా పక్క భవనాలు, అపార్ట్మెంట్లు నిర్మించారు. ఎఫ్టీఎల్లోని 3 ఎకరాల్లో 25 భవనాలు, 16 షెడ్లున్నాయి. నివాసం ఉన్న భవనాలను మినహాయించి 16 షెడ్లను హైడ్రా కూల్చివేస్తోంది. కాగా ఇప్పటికే కూకట్పల్లి ప్రాంతాల్లో 20 నుంచి 30% వరకు కూల్చివేతలు జరిగాయి. ఇక అధికారులు మరింత స్పీడ్ పెంచే అవకాశం కనిపిస్తోంది. కి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ తేజ అందిస్తారు. తేజ, అమూల్య, మొత్తంగా మనకి తాజా అప్డేట్ ఈ హైడ్రా కూల్చివేతలకు సంబంధించి అందుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. మొత్తంగా నల్ల చెరువులో కూకట్పల్లి, శాంతినగర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ నల్ల చెరువు ఏదైతే ఉందో, ఈ నల్ల చెరువు విస్తీర్ణం మొత్తం 27 ఎకరాలుగా ఉంటే అందులో 7 ఎకరాల వరకు కూడా ఆక్రమణకు గురైంది అనేటువంటిది హైడ్రా అధికారులు అయితే గుర్తించినట్టుగా మనకు తెలుస్తుంది. మొత్తంగా అందులో 3 ఎకరాల వరకు కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉంటే 4 ఎకరాలు బఫర్ జోన్ పరిధిలో ఉన్నాయి ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. మొత్తంగా ఈ 7 ఎకరాల్లో కూడా కొన్ని నివాస ప్రాంగణాలు, అదేవిధంగా రీసెంట్ గా నిర్మించినటువంటి కొన్ని గోడౌన్స్ కూడా అక్కడ నిర్మించినట్లుగా కూడా ఇటు హైడ్రా అధికారులు గుర్తించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా ఒక 2 రోజుల క్రితం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా జల్లెడబట్టేటువంటి ప్రయత్నం ఇటు హైడ్రా చేసింది. హైడ్రా అధికారులతో పాటు ఇటు రెవెన్యూ ఇరిగేషన్ అధికారులతో కూడా కొంత ఆ రికార్డ్స్ అన్ని కూడా పరిశీలించేటువంటి ప్రయత్నం చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ రికార్డులన్నీ పరిశీలించిన నేపథ్యంలో ఇది అక్రమ కట్టడాలు, ఇక్కడ 7 ఎకరాల వరకు కూడా ఆక్రమణకు గురయ్యి ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించారు అని తేలిన నేపథ్యంలో అయితే మాత్రం హైడ్రా అధికారులు ఈ రోజు ఉదయం నుంచి కూడా కూల్చివేతలు అయితే ప్రారంభించారు. కూల్చివేతలు కూడా ప్రారంభించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే 30% కూడా కూల్చివేతలు పూర్తయినటువంటి పరిస్థితి. ఇంకా మరికొంత సేపట్లో ఈ 100% వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను అయితే తొలగించేటువంటి ప్రయత్నం హైడ్రా అధికారులు చేస్తారన్నట్లుగానే చెప్పాలి. అయితే ప్రధానంగా చూస్తే మాత్రం నివాస సముదాయాలను కాస్త ప్రస్తుతానికైతే మాత్రం ఎలాంటి హైడ్రా అధికారులు వాటి జోలికైతే పోయినటువంటి పరిస్థితి లేదు. మొత్తంగా వాటిని అయితే కూలుస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ప్రస్తుతం అయితే ఏవైతే అక్కడ గోడౌన్లుగా నిర్మించారు, వాణిజ్య సముదాయాలుగా చెప్పబడేటువంటి నిర్మాణాలు ఏ విధంగా అయితే చేపట్టారో వాటిని వరకు అంటే 16 వరకు షెడ్లను అయితే మాత్రం ప్రస్తుతం నేలమట్టం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం అంటే నోటీసులు హైడ్రా వచ్చి డెఫినెట్ గా ఇవన్నీ కూడా తొలగిస్తుంది అనేటువంటి నేపథ్యంలో అయితే మాత్రం కొంతమంది ఇటీవల నిర్మించినటువంటి వారైతే మాత్రం వారంతటికి వారిగా స్వతహాగానే ఈ రేకుల షెడ్లన్నింటినీ కూడా అక్కడ పైకప్పులన్నింటినీ కూడా తొలగించినటువంటి పరిస్థితిగా కనపడింది. సో మొత్తంగా అయితే మాత్రం హైడ్రా ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. మరింత వేగవంతం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అటు అమీన్పూర్, కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ కూడా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించినటువంటి నేపథ్యంలో అవి కూడా అక్రమంగానే నిర్మించారు అనేటువంటి గ్రహించినటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం వాటన్నిటి కూడా కూల్చివేస్తున్నారు హైడ్రా అధికారులు. మొత్తంగా 2 చోట్ల అయితే మాత్రం ఈ రోజు ఇటు అమీన్పూర్, కిష్టారెడ్డిపేట సర్వే నెంబర్ 164లో, అదేవిధంగా కూకట్పల్లి, శాంతినగర్ ప్రాంతంలో ఉన్నటువంటి నల్ల చెరువులో కూడా మొత్తంగా ఈ వాణిజ్య సముదాయాలు, అదేవిధంగా అక్రమంగా కట్టడాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా హైడ్రా అధికారులు అయితే నీలమట్టం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలన్నమాట. రైట్ తేజ, ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ హైడ్రా కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో వీటి వల్ల సామాన్య ప్రజలు ఎక్కువగా ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్పేసి ఆరోపణలు అయితే ఉన్నాయి కదా. సో రేవంత్ రెడ్డి సామాన్య ప్రజల్లో అంటే ఇంత మేరకు మనం నెగిటివ్ అవుతాడు అనుకోవచ్చు. అయితే ఇటు సామాన్యులు కావచ్చు, వారంతా కూడా ఉద్యోగాలు చేసుకునేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు, కొంతమంది వ్యాపారాలు చేసుకునేటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారంతా కూడా కొంత నివాసం, వారికి కూడా ఒక స్థిర నివాసం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ ఉన్నటువంటి ఇటీవల ఇటు రియల్టర్స్ కావచ్చు, బిల్డర్లు కావచ్చు, వీరంతా కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్కడ నిర్మించినటువంటి నిర్మాణాలకు
వాటన్నిటి కూడా కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే కానీ ఇవన్నీ కూడా అక్రమం తేలటంతో అయితే మాత్రం హైడ్రా అధికారులు అయితే వాటిని తొలగించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా సామాన్యుల నుంచి, అంటే గతంలో ప్రభుత్వ అధికారులే కదా, గతంలో ఉన్నవి ప్రభుత్వాలే, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు గత హయాంలో ఇట్లా ఈ విధమైనటువంటి అనుమతులు ఇచ్చారు. అనుమతులు ఇచ్చినప్పుడు మరలా ఎందుకు ఈ విధంగా తొలగిస్తున్నారు, ఈ విధమైనటువంటి ఎందుకు చర్యలు తీసుకుంటున్నారు, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉంటే, అంటే ఈ ఒక్కసారిగా ఈ నివాస ప్రాంగణాలన్నింటినీ కూడా బఫర్ జోన్ లో ఉన్నాయి కదా అని చెప్పి, లేదంటే FTL లో ఉన్నాయి కదా అని చెప్పి వీటన్నిటి కూడా నీలమట్టం చేస్తే తాము నిరాశ్రయం అవుతాము అనేటువంటి ఇలాంటి ప్రశ్నలు అయితే మాత్రం ఇటు సామాన్యుల నుంచి వస్తున్నటువంటి పరిస్థితిని మొత్తంగా వీటన్నిటిపైన కూడా కొంత చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం పునరాలోచించాలి, వీటికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఆలోచించాలి అనేటువంటి స్థాయిలో కూడా వారు ప్రభుత్వానికి విన్నవిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తంగా అయితే హైడ్రా అయితే మాత్రం ఈ రోజు తాజాగా మనకి అప్డేట్ చూస్తుంటే మాత్రం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మొత్తంగా నివాస సముదాయాలను మాత్రం కూల్చివేసేటువంటి ప్రక్రియ అయితే మాత్రం వాటిని మినహాయించి అక్కడ ఉన్నటువంటి వాణిజ్య సముదాయాలుగా ఏవైతే నిర్మాణాలు చేపట్టారో వాటి వరకు మాత్రమే నీలమట్టం చేసినటువంటి పరిస్థితి, అంటే కొంత ప్రభుత్వం పునరాలోచిస్తుందా అనేటువంటి ఆలోచన కూడా ఇటు ప్రజల్లో కలుగుతున్నటువంటి పరిస్థితిగానే చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇటీవల హైడ్రాకు ఇచ్చినటువంటి, అంటే కేబినెట్ సమావేశంలో కూడా చాలా తీర్మానం చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా హైడ్రాకు విశిష్ట అధికారాలు ఇచ్చినటువంటి నేపథ్యం, ORR కి సంబంధించినటువంటి, అంటే ORR GHMC ఇప్పటి వరకు హైడ్రా అనేది GHMC పరిధిలోనే ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశం తర్వాత, అంటే ORR పరిధి లోపల ఉన్నటువంటి కోర్ ఏరియా వరకు కూడా హైడ్రా ఆపరేషన్స్, ఆ హైడ్రా పరిధిని అయితే విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తంగా హైడ్రా ఆపరేషన్స్ అయితే కొనసాగుతుంది. ఈ చెరువులను, గుంటలను, నాలాలను పరిరక్షించేటువంటి బాధ్యత హైడ్రా తీసుకోవడమే కాకుండా అక్కడున్న ఆక్రమణ నిర్మాణాలను అన్నింటినీ మాత్రం తొలగించేటువంటి పరిస్థితిగానే కనిపిస్తున్నట్లుగానే మనం చెప్పాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టు ఇప్పటికే కూకట్పల్లి ప్రాంతంలో 20 నుంచి 30% వరకు కూల్చివేతలు జరిగాయి. ఇక ముందు కూడా ఫర్దర్ గా కూడా అధికారులు మరింత స్పీడ్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ చాలా వరకు ఆ ఏరియాలో బాధితులు ఎవరైతే ఉన్నారో, అంటే సామాన్య ప్రజలు మాకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయకుండానే సడన్ గా వచ్చి ఇలా కూల్చేస్తే మా పరిస్థితి ఏంటి అని చెప్పేస్తున్నారు. సో వారికి ప్రత్యామ్నాయం ఏంటి? సో ఈ విధంగా అంటే చెప్పకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు కదా. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయితే అమూల్య, ఎందుకంటే సుప్రీం కోర్టు డైరెక్షన్ ఉందని ఇటీవల ఇటు బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావు కావచ్చు, లేదంటే ఇంకా మరికొంతమంది కావచ్చు, ఇటు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా పదే పదే చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి ఇటు చెరువుల్లో కావచ్చు, బఫర్ జోన్లలో కావచ్చు, లేదంటే ప్రత్యేకించి FTL పరిధిలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలు ఏవైతే చేపట్టారో అవన్నీ ఎప్పటికైనా కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి అవి ప్రమాదం. ఖచ్చితంగా ఆ చెరువులు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే అక్కడ నిర్మించబడినటువంటి అవన్నీ కూడా అక్కడ వాటిని అన్యాక్రాంతమయ్యే విధంగా చేస్తే మాత్రం ప్రజల యొక్క మనుగడకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి వాటన్నిటికీ కూడా ఏ విధమైనటువంటి నోటీసులు లేకుండా తొలగించేటువంటి, అక్కడ ఉన్నటువంటి అక్రమ నిర్మాణాలను తొలగించేటువంటి అధికారం అయితే అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, సంబంధిత అధికారులకు ఉంటుంది అనేటువంటిది అయితే మాత్రం సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది అనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది నాయకులు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి చూసాము. మొత్తంగా ఇదే నేపథ్యంలో అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి సామాన్యుల నుంచి వస్తున్నటువంటి ఈ ఆర్తనాదాలు కావచ్చు, లేదా సామాన్యుల నుంచి వస్తున్నటువంటి అభ్యర్థులు కావచ్చు, తాముగా ఇటీవలే కొనుగోలు చేశాము, ఎప్పటి నుంచో కొనుగోలు చేశాము, ఇక్కడ వారందరికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చాయి కదా, ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే తమ పరిస్థితి ఏం కావాలి అనేటువంటి స్థాయిలో కూడా వారందరూ కూడా ఇటు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన మాత్రం ప్రభుత్వం కొన్ని ప్రత్యామ్నాయ ఆలోచనలు, అంటే భారీగా పెనాల్టీలు విధించాలా, లేదంటే ఇక భవిష్యత్తులో అక్కడ వేరే వాళ్ళు అంటే నూతన గతంలో కట్టినటువంటి ఈ కట్టడాలు ఏవైతున్నాయో వాటికి మినహాయింపు ఇస్తారా, ఒకవేళ వాటికి మినహాయింపు ఇచ్చి ఇప్పుడు తాజా కట్టడాలు ఏవైతున్నాయో వాటిని వరకు మాత్రమే కూల్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందా అనేటువంటి కోణంలో కూడా కొంత చర్చ అయితే జరుగుతుంది. దీనిపైన కొంత విశ్లేషించేటువంటి పరిస్థితి కూడా చూస్తున్నారు. సో మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం వీటిపైన ఒక పూర్తి స్థాయి తుది నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా తాజా నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని మాత్రం పూర్తి స్థాయిలో హైడ్రా అయితే మాత్రం ఎట్టి పరిస్థితిలో తొలగించి తీరుతుంది అనేటువంటిది అయితే మనకు తెలుస్తున్నట్టుగానే చెప్పాలనుకుంటే. రైట్, థ్యాంక్ యూ తేజ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.